తెలుగు ప్రజలందరికీ ఒక చిన్న విషయం చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఎలక్షన్లో డబ్బు పంచడం అనేది, మందు బాటిల్ పంచడం అనేది కామనే. అయితే అవి తీసుకోవడం అనేది మీ ఇష్టం. కానీ తీసుకుంటే మాత్రం కొన్ని కండిషన్స్ అప్లై అవుతుంటాయి. అంటే రైతు గిట్టుబాటు ధరలు మీరు ఆశించమాక, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల నుంచి లాభాలు రావాలని ఆశించమాకండి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, వ్యవసాయాన్ని గిట్టుబాటు ధర కావాలి. మీకు నిరుద్యోగులు, మన సిటీలకి నిరుద్యోగులు ఎవరు వస్తారు? అందరూ అక్కడే ఉపాధి దొరుకుతుంటే మనకి పట్టణాలకు ఎవరు వస్తారు? విదేశాల లాగా మన రోడ్లు ఉంటాయని ఆశించమాకండి. ఎందుకంటే అవి తిరిగి రిపేర్ వస్తేనే మనకు మళ్ళీ దాని మీద మనకు ఆదాయం వస్తుంది. అదొకటి. దేశంలో కాలుష్యం పెరిగిపోతుంది, కాలుష్యం తగ్గాలి, అది కూడా ఆశించమాకండి. ఎందుకంటే అవన్నీ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళందరూ డబ్బులు ఇస్తేనే ఇప్పుడు మీకు ఇచ్చే డబ్బులన్నీ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళు, వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలు ఇచ్చే డబ్బులే మీకు పంచే డబ్బులు. సో ఆ కాలుష్యం కూడా తగ్గాలని ఆశించమాకండి. ప్రైవేట్ స్కూల్ ఆఫ్ ఫీజులు తగ్గాలని కానీ, ఇక పెరగకూడదని కానీ అది కూడా ఆశించమాకండి. ఇంకోటి, గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలు బాగుపడాలని, అవి అభివృద్ధి చెందాలని, అప్పుల నుంచి బయటపడాలని కూడా ఆశించమాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఆర్టీసీ ఒకటి, ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి, సపోజ్ బిఎస్ఎన్ఎల్ ఒకటి, ఇవన్నీ మీ అందరూ తెలుసు, డైలీ పేపర్లు పడుతుంది. అవన్నీ నష్టాలకు వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. కొన్ని రోజులు దాన్ని తీసేసే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్గా పనిచేసాయి అనుకోండి, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు దానికి తగ్గ పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఇవి నిర్వీర్యం చేశారని, దీన్ని తొలగించారనుకోండి, ఇక వాళ్ళు ఏం చెప్పినా అదే రేటు ఫైనల్ అవుతుంది. అందుకని దాన్ని నిర్వీర్యం చేయాలంటే కార్పొరేట్ సంస్థలు మనకు బలోపేతం కావాలి. ఎందుకంటే వాళ్ళే మన డబ్బులు ఇచ్చేది మనకు వాళ్ళే కాబట్టి, ఇక వాళ్ళు ఆశించినట్టే మనకు ప్రభుత్వం జరుగుతుంది. ప్రభుత్వంలో దాదాపు కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వ్యాపారస్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది తప్పని ఆశించమాకండి. ఎందుకంటే మీకు ఇచ్చే డబ్బులన్నీ వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చిన డబ్బులు మీరు తీసుకుంటున్నారు. సో అది కూడా ఆశించమాకండి. ఇక కార్పొరేట్ సంస్థలు, వ్యాపారస్తులు, వాళ్ళకి ఐటీ చట్టాలు కానీ, చట్టం వాళ్ళకి వర్తించాలని అది కూడా ఆశించమాకండి. ఈ అప్పు తగ్గాలనో, లేకపోతే ఈ అప్పు ఇలానే ఇంకా పెరగకుండా ఉండాలని కూడా ఆశించమాకండి. ఆటోమేటిక్గా అప్పు పెరిగిపోతుంటుంది. ఆ పెరిగిన అప్పుకి కొన్ని మన కండిషన్స్ అప్లై ఉంటాయి. అవి ప్రపంచ బ్యాంక్ దగ్గర అవి మనకు చెప్పరు. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు ఫిలప్ చేయకుండా ఉండటం ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేయటం ఒకటి, ఇవన్నీ దాదాపు కంట్రోల్ ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు అయితే వాళ్ళకి కావాల్సినంత పనులు పెంచుకోవచ్చు, ఇమీడియట్గా మా ప్రజల దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసుకోవచ్చు. నిత్యావసర ధరలు తగ్గాలనో, లేకపోతే పెరగకుండా ఉండాలనో అది కూడా ఆశించమాకండి. ఈ 5 సంవత్సరాల్లో గిట్టుబాటు ధర ఇచ్చే వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలే మనకు పంచే డబ్బులన్నీ వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థలు పార్టీ ఫండ్గా డొనేట్ చేస్తున్న డబ్బులే మనకు పంచుతారు. సో వాళ్ళు పరిపాలన ఎక్కిన తర్వాత వాళ్ళ ఫేవర్గానే చేస్తారు అంతే. ఇక మనం మా ప్రజల సానుకూలంగా చేయట్లేదు, ప్రజల పరిపాలన కాదు, ఇది ప్రజా ప్రభుత్వం కాదని మీరు 5 సంవత్సరాలు ఎంత గుర్తుంచుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే డబ్బులు మనకి ఇచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలి, డబ్బులు తీసుకున్న వాళ్ళే కాదు. మరి డబ్బులు తీసుకున్న తర్వాత మీరు ఇంకే ఆలోచించాల్సింది ఏముండదు. సో ఈ 5 సంవత్సరాలు క్రితం 5 సంవత్సరాల్లో ఎలా జరిగిందో, మీరు డబ్బులు తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఇప్పటి నుంచి కూడా అదే 5 సంవత్సరాలు అలాగే జరుగుతుంది. లేదు, మేము మార్పును కోరుకుంటున్నాం, ఈసారి మేము డబ్బులు తీసుకోము, ఈ మందు బాటిల్ మేము తీసుకోమని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దానికి రివర్స్లో, అంటే ఈ డెవలప్మెంట్ అనేది ఒక ప్రారంభ దశ ఒక డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇవి అభివృద్ధి పరంగా ఆశించకండి అని చెప్పాను. అవన్నీ మీరు ఆశించడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది మీకు. సో డబ్బు తీసుకోకపోవటం అనేది అది మీ విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.